హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నేను మెయిన్గా చేస్తానికి కారణం ఏంటంటే, చాలామంది నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు, అన్న ఏ ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ వచ్చినాక పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా లేదా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 10 స్టెప్స్ అయితే చెప్తాను. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా వచ్చేవాళ్ళు, అబ్రాడ్కి వెళ్ళి చదువుకునే వాళ్ళకి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే. సో మీరు కంపల్సరీగా లైక్ చేయండి. ఎందుకు లైక్ చేస్తే ఎవరికైనా షేర్ అయ్యిద్ది వీడియో, నాది రికమెండ్ అయ్యిద్ది. సో నాకు వ్యూస్ కోసం కాదు, నేను జస్ట్ వేరే వాళ్ళకి తెలియటం కోసమే చెప్తున్నాను. సో మీకు తెలిసిన వాళ్ళకి గారు ఎవరైనా అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంది. నేను చాలా కష్టపడి చేస్తున్నాను, ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకొని నేను మొత్తం ఎతికి ఏదో రీసెర్చ్ చేసే ఇదిలో చెప్తున్నాను. సో కొంచెం ఎవరన్నా నేను టైం పెడుతున్నానంటే అదేదైనా చాలా ఇంపార్టెంట్ అయితేనే నేను తీసుకుని వీడియో చేస్తాను. ఎవరన్నా ఉంటే మీకు అబ్రాడ్ వెళ్ళి చదువుకునే వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అంతే. ఇంకా ఈ వీడియో అయితే ఫుల్గా ఒక 10 స్టెప్స్ అయితే ఉంటాయి. దీన్ని ఫాలో అవ్వి మీరు అబ్రాడ్ వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవ్వండి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే కోర్సు. మీరు మీ ప్రీవియస్గా ఏం చదివారు దానికి రిలేటెడ్గా కోర్స్ తీసుకుంటే మీకు ఉపయోగపడిద్ది. సో ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తారు, ఆ కోర్స్ తీసుకొని వస్తారు. వీళ్ళైతే మీకు అసలు ఏం చేయాలో తెలీదు, అసైన్మెంట్ ఎట్లా చేయాలో తెలీదు. ఇక్కడ ఫెయిల్ అయ్యి ఇక్కడ నానా కురిసే వాళ్ళు ఉన్నారు పాపం. నిజం చెప్తున్నా, ఇక్కడ చాలా కష్టంగా ఉంది అట్లా కోర్స్ తీసుకొని వస్తే. సో మీ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఏం చదివారో దాని ద్వారా వస్తే మీకు ఒక ఐడియా ఉండిద్ది. సో ఏం తెలియకుండా కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి పెట్టేయండి అని పెట్టి వారి ఇష్టం వచ్చింది పెట్టుకుంటారు. అవన్నీ కాకుండా మీరు ఒక కోర్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేసాను నా బ్యాక్గ్రౌండ్. సో నేను ఎక్కడ గారు అదే చేస్తున్నాను, కంప్యూటర్ సైన్సే చేస్తున్నాను. సో నేను ఐటీ రిలేటెడ్గా ఉన్నా. మీరు ఇండియాలో ఏమన్నా ఫినాన్స్ రోల్స్ అలాంటివి ఏమైనా చేస్తే మీరు వచ్చి ఇక్కడ ఫినాన్స్ అనలిస్ట్ రోల్స్ చాలా ఉంటాయి ఇక్కడ, అవి చూసుకోండి మీరు వచ్చి. అది కాకుండా వాళ్ళు ఏదో చెప్పారని, వాళ్ళు ఏదో చేశారని మీరు డిసైడ్ అవ్వండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్, దీని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయగలుగుతారు. ఇంట్రెస్ట్ లేకుండా ఏమి లేకుండా చేయాలంటే ఎవరి వల్ల కాదు. అది ఫస్ట్ మీకు దాని మీద ఒక అవగాహన ఉండాలా. అవగాహన ఉండి అది నువ్వు చేయగలుగుతానని మీకు ఇంట్రెస్ట్ ఉండాలా, లేక కాన్ఫిడెన్స్ ఉండాలా. ఏమీ చేయకుండా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్ చేస్తున్నారు అందుకే నేను వచ్చాను, నాకు అసలు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు అంటే ఎక్కడికి వచ్చాక సంకలం ఆగుతారు, అంతే. ఏముండదు, ఫెయిల్ అవుతారు. ఇక్కడ ఫెయిల్ అయితే నేనైతే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యాను. నాకు తెలియని సబ్జెక్ట్ అది. దౌడని తీసుకున్నాను నేను. దౌడని తీసుకున్నాను నేను. అయితే 3 లక్షలు అయితే తీసుకున్నారు మా కాలేజీరు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 2750 సంథింగ్ ఎంతో పౌండ్స్. 3 లక్షలు ఆల్మోస్ట్. అవసరం అయ్యింది మనకి. మీకు నచ్చిన కోర్స్ తీసుకొని మీది ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదే చదవండి వచ్చి. ఎవ్వరే ఉండదు నిన్ను ఈ కోర్స్ ఎందుకు తీసుకున్నాను అరవరు, నీ బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి నేను ఇదే తీసుకున్నాను అని చెప్పు. అంతే. ఇంకా సింపుల్. ఫస్ట్ స్టెప్ అయితే కోర్సు. మీ కోర్స్ మెయిన్, నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదే తీసుకో. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ పాయింట్ అయితే ఇది స్టెప్ 1. ఇంకోటి నాకు బాగా తెలియని విషయం ఏంటంటే, అబ్రాడ్ వెళ్ళి చదివే వాళ్ళు అసలు వాళ్ళు ముందుగానే యూకే వెళ్ళాలి, యుఎస్ వెళ్ళాలి, లేకపోతే ఆస్ట్రేలియా ఇలాంటి వాటికి వెళ్ళాలని చూస్తారా, లేకపోతే డబ్బులు ఎక్కువ ఉన్నాయని ఇలాంటి కంట్రీలు చూస్ చేసుకుంటారా, లేకపోతే అక్కడికి వెళ్తున్నాక నా కోర్సుకి రిలేటెడ్గా ఉంది, లేకపోతే ఇది చేస్తే ఈ కంట్రీలో నాకు కొంచెం జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటాయని చెప్తారా, లేకపోతే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు పంపిస్తే వెళ్తారా, లేకపోతే మా ఫ్రెండ్ ఉండాలని వెళ్తారా, నాకు అర్థం కాదు. యూఎస్ఏ వెళ్ళాలంటే ఇప్పుడు ఎంత అయితే నాకు అంత ఐడియా లేదు. ఒక 30 లక్షలు, సరే యుఎస్ ఎందుకు వదిలేని యూకే తీసుకున్నాం. ఒక 25 లక్షలు అయితే మినిమం అవుతుంది ఇప్పుడైతే. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే అన్నీ పెంచేశారు. ఓకే, సరే 20 లక్షలు వేసుకుంది. ఎందుకంత దూరం నాకు తెలీదు. అన్నన్ని లక్షలు పెట్టి యూకేలు, యుఎస్లు, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి వాటికి వెళ్ళడం కన్నా ఫ్రీగా ఇచ్చే కంట్రీస్ చాలా ఉంది ఎడ్యుకేషన్. లైక్ నాకు తెలిసిన ఒక 5 కంట్రీస్ చెప్తాను నేను. ఫిన్లాండ్ ఒకటి ఉంది, మెయిన్ జర్మనీ ఒకటి ఉంది, ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, ఫ్రాన్స్. ఈ 5 కంట్రీల్లో చాలా తక్కువ ఫీజు. కానీ ఫీజుకున్నైతే ఫీజు ఉంది ఆల్మోస్ట్, ఏదో సెమిస్టర్కి కట్టాలంట అంతే. దీని గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తా.
ఇలాంటి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చే కంట్రీస్ వెళ్ళొచ్చు కదా. ఎందుకు 40 లక్షలు 50 లక్షలు ఇంతంత ఖర్చు పెట్టి 20 లక్షలు 30 లక్షలు లోన్లు తీసుకొని ఇంత మెంటల్ టెన్షన్ అనుభవిస్తే అవసరం ఇక్కడికి వచ్చిన సరే అంత ఖర్చు పెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి అని చేస్తున్నావు అంటే ఏం చేసేది ఏమి ఉండదు. ఇది ఎక్కడ కూలి పనులు చేసుకుంటామే. అదే అంత పెట్టి ఇక్కడికి వచ్చేది ఇండియాలో బిజినెస్ చేసుకో కదా. నాకు అర్థం కావట్లా. నాకు తెలియదు అసలు నిజంగా నాకు ఇలాంటి ఫ్రీ కంట్రీస్ ఉంది అని నాకైతే తెలీదు. లేకపోతే నేను ఎప్పుడు అక్కడికే వెళ్ళేవాడిని. సో మీరు చూసుకోండి ఈ కోర్సు ఇలాంటి కంట్రీస్లో చాలా తక్కువగా ఉన్నాయి ఫీజులు, చాలా తక్కువ. ఒక 5 lakhs వెళ్ళి అయిపోతాయి, అంతా అయిపోయింది. మీరు కాలేజీకి వెళ్ళవచ్చు, అక్కడ సెటిల్ అయిపోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇక్కడికి రావటానికి నీ ఇంటర్వ్యూకే యూకేకి 5 lakhs కట్టాలి యూనివర్సిటీకి. అదే జర్మనీ సంథింగ్ అలాంటి ఫిన్లాండ్ కానీ, నార్వే కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ వీటికైతే మేము ఏం కట్టక్కర్లా, అంతా ఫ్రీ. చాలా వరకు ఆల్మోస్ట్ కాలేజీలన్నీ ఫ్రీ, చాలా తక్కువ ఫీజులే. కొన్ని ఉన్నాయి కానీ తక్కువ ఫీజులే. సో ఇలాంటివి చూసుకొని మీరు ఇంతంత ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకు చాలామంది ఇక్కడ స్టూడెంట్లు జుట్టూరిపోతానికి కారణం అదే. ఏముంది ఇక్కడికి వచ్చి లోన్స్ క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే అప్పు ఉంటే అప్పు కట్టుకోవాలా, ఇంకా పరిగెడతా ఉంటారు. స్టూడెంట్ లైఫ్ అంటే యూకేలో కానీ ఎక్కడైనా ఏ అబ్రాడ్ లైఫ్ అయినా సరే ఇంత ఖర్చు పెట్టుకొని రావద్దని నేను చెప్తా. అది చూసుకొని ఫ్రీగా వచ్చే కంట్రీలు చాలా ఉన్నాయి. సో ఇవి చూసుకోండి ఒకసారి. సో లేదు నాకు దోలు ఎక్కువ, నేను ధూళిపేత అంటావా నీ అమ్మాలే నాకు ధూళి ఎక్కువ, నీ ఇష్టం రా నాయన. నువ్వు యుఎస్ వెళ్తావో అంతరిక్షం వెళ్తావో ఎక్కడికన్నీ వెళ్ళు. సో ఇది చూసుకోండి ఒకసారి. ఇలాంటి ఫ్రీ కంట్రీస్ ఉంటాయి. సో ఎవరైనా సరే నా దగ్గర డబ్బులు లేవన్నా, నేను మిడిల్ క్లాస్ అన్న వాళ్ళకి నేనైతే రికమెండ్ చేస్తా. జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, నార్వే కానీ ఇలాంటివన్నీ చాలా తక్కువ ఉన్నాయి. చూసుకోండి బ్రో. చాలా బాధపడతారు ఇక్కడ అబ్రాడ్ వచ్చిన తర్వాత. యూకే కానీ, యూఎస్ కానీ ఎలాంటి చోటకి వచ్చినాక చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ లైఫ్, జాబ్స్ లేక, రెంట్ కట్టుకోలేక, ఇంటికి లోన్స్ కానీ ఇవన్నీ పంపించలేక చాలా బాధలు పడుతున్నారు. బాధ వేసేది అప్పుడప్పుడు నాకే. సరే ఇది సెకండ్ స్టెప్. చూసుకోండి ఏ కంట్రీకి వెళ్ళాలి ఏంటి అనేది. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్. మీరు తీసుకున్న కంట్రీకి, మీరు తీసుకున్న కోర్స్కి అక్కడికి వెళ్ళినాక జాబ్స్ ఉంటాయా ఉండవా, సో సెలెక్ట్ చేసుకోండి. అక్కడికి వెళ్ళినాక ఇప్పుడు యూకేలో ఎక్కువ బిజినెస్ ఎక్కువ వస్తారు. ఐటీ ఉన్నాయి కాదంటలా, ఐటీ కూడా చాలా ఉన్నాయి. సో తొందరగా జాబ్ వచ్చిందని నేను అంటున్నా. సో మీరు దానికి స్టిక్ అని ఉండండి. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ వెళ్తే అన్నీ ఐటీ అంటారు. ఇప్పుడు కొంచెం తక్కువ వస్తుంది అక్కడ గారా, అన్నీ ఎక్కువైపోయి అందరు స్టూడెంట్స్ అందరు యూఎస్ యూకే అని చెప్పేసినాక కొంచెం జాబ్స్ తక్కువ అయిపోయింది అన్నారు. కానీ ఉన్నాయి జాబ్స్ అయితే ఉన్నాయి యూకేలో గారు బాగానే ఉన్నాయి. కానీ జాబ్ మీరు ఆ కోర్స్ ఆ కంట్రీకి వెళ్ళినాక మీకు తగ్గ కోర్సెస్కి జాబ్స్ ఉన్నాయా లేవా అని చూసుకోండి ముందుగానే. సో లేకపోతే వేరే కంట్రీకి స్విచ్ అవుతాం కానీ చూసుకోండి. అది దాన్ని బట్టి చూసుకోండి. మీరు అయితే ఏంటంటే కంట్రీకి ఆ కోర్సు జాబ్స్ ఉన్నాయా లేవా, అది సింపుల్ అంతే. ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా నేను అబ్రాడ్ వెళ్తాను, అక్కడికి వెళ్తాను, అంతరిక్షానికి వెళ్తాను అంటే ఏం వచ్చిద్ది. సరేనా. ఇది థర్డ్ స్టెప్. 4th వన్ వచ్చేసి బడ్జెట్. ఇది మెయిన్ కదా మనకి. సో ఎక్కువగా మనం ఆలోచించేది ఇక్కడ ఎంత ఇద్దరా, యుఎస్ అంటే ఎంత ఇద్దరా, యూకే అంటే ఎంత ఇద్దరా అంటే చూసుకోవాలి. మన ఇది బాగానే ఉంది. అది లక్షలతో అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే లక్షలు తీగిపోతే పని జరగదు అక్కడ అసలు ఎవరికైనా సరే, ఏదైనా సరే. జస్ట్ మనం ఏంటి కాలేజ్ ఫస్ట్ స్టార్టింగ్ కడతానికి యూకేలో అప్లికేషన్ ఫీజు అంటే ఇంటర్వ్యూ కోసం 4 నుంచి 5 lakhs ఈజీగా కట్టాల్సిందే. లేకపోతే మినిమం 1 lakh అన్న కట్టాల్సిందే కదా. సో బడ్జెట్ చూసుకోండి. ఫస్ట్ బడ్జెట్, మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఏ కంట్రీకి వెళ్తున్నాం మనం, ఎంత బడ్జెట్ కావాలి మనకి, లోన్ తీసుకోవాలా లేకపోతే సేవింగ్స్తో సరిపోతాయా అనేది మెయిన్. సో మనం తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది పడతారు. మనకి డబ్బులు సరిపోలేదంటే కాలేజ్ ఫీజుకి, మనం ఉండటానికి ఎక్స్పెన్సివ్స్ కానీ కొంచెం బ్యాకప్ అని ఉంచుకోవాలి కదా మన దగ్గర. సో కాబట్టి బడ్జెట్ చూసుకోండి. మీ దగ్గర ఎంత ఉంది, ఏ కాలేజీలు పెట్టుకోవాలి
అట్లా ఉంది. ఓకేనా. బడ్జెట్ కూడా బాగా ఇంపార్టెంట్ అబ్బా. కొంచెం మెయిన్ టాపిక్ ఏంటంటే యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు తగ్గ బడ్జెట్లో మీకు కోర్సుని బట్టించి మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కానీ మీరు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన మాటలు విని కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇగో ఈ కాలేజ్కి వెళ్ళు, ఈ యూనివర్సిటీకి వెళ్ళని చెప్పారా, మీరు అవుతే అంతే ఇక్కడికి వచ్చి నేల నాకుతారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేశారు, మీకు ఇంత పర్సెంట్ ఇస్తాం పర్ స్టూడెంట్కి, అంత ఇస్తాం ఎంత ఇస్తాం అని చెప్తారు. వాళ్ళకి మెయిన్ కావాల్సిన మనీ. నువ్వు ఎట్టన్నా చావు, వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి కావాల్సిన మనీ. ఇప్పుడు ఎవరైనా అంతే, మనీ బ్రో, ఏదైనా మనీతోనే మెయిన్ ఇక్కడ. సో వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు రెఫర్ చేయి మాకు, మీరు ఎవరైనా ఫోన్ చేస్తారు కదా, మీరు మాకు రెఫర్ చేయండి, వారు వచ్చే ప్రతి హెడ్కి వాళ్ళు కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మాకు ఇంత అమౌంట్ అని పడుతుంది, దాంట్లో మీకు ఇంత ఇస్తామంటున్నారు. నాకు వద్దు ఇలాంటివి అని చెప్పింది నేను. ఇంకా ఓకే అని చెప్పారు. సరే చూడండి ఉంటే రెఫర్ చేయండి, మీకు మేము మనీ పంపిస్తాము అని అన్నారు. సరే అని చెప్పా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, మెయిన్ కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి బాగా ఇస్తాయి, వాళ్ళకి దండిగా ఇస్తాయి, 3 నుంచి 4 లక్షల దాకా ఇస్తాయి అంట. 3 నుంచి 4 లక్షలు ఏంది ఒక స్టూడెంట్ మీద. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యూనివర్సిటీకే మెయిన్ పంపిస్తారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. సో మీరు గొర్రెలాగా వాళ్ళు ఇది పెట్టారు అన్న, ఇది బాగుందా అని మీరు నన్ను అడుగుతారు. నన్ను అడగక్కర్లా, మీరు తెలుసుకోవాలి. నన్ను అడిగితే పోచి నేనేం చెప్తాను, బాగుంది అని చెప్తాను నేను. ఇక్కడ ఏ యూనివర్సిటీ అయినా ఒకేలా వస్తాయి, అన్నీ ఒకేదే. సో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు చూసుకోవాల్సింది ఏ కోర్సు, ఇక్కడ కోర్స్ ఏంటి, మనం చేస్తున్న కోర్స్ ఏంటి, యూనివర్సిటీలో ఇచ్చిన మాడ్యూల్స్ ఏంటి, అది తర్వాత ఉందలే. సో మీరు చూసుకోవాల్సింది కంపల్సరీగా, అదిగో మా ఫ్రెండ్ చెప్పారు, అదిగో మా బామ్మది చెప్పారు, మా బావ చెప్పారు అని చెప్పి మీరు వచ్చారు అనుకో, మీకేం తెలియదు ఇక్కడ. సో ఓకే, తెలియపోయినా ఓకే, ఏదో అసైన్మెంట్లు ఎక్కడ బయట చేయించేది ఏదో చేస్తాం. తర్వాత ఏంటి, ఇంకా అంతే, నాకు పార్ట్ టైం చేసుకుంటాం, ఇంకంతే, ఇంకా జాబ్ ఏమి వద్దా మనకి. సో చూసుకొని మీరు ఎందుకు వస్తున్నారు, మీ గోల్ ఏంటి అని చూసుకొని యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. నన్ను అడిగితే నేను చెప్పలేను నీకు ఏది ఇష్టం అంటే, నేను యూనివర్సిటీ ఓకే అంటే ఓకే అనే చెప్తాను, నేను ఎవరిని డిసప్పాయింట్ చేయను, ఓకే అని చెప్తా, బాగానే ఉంది అని చెప్తా అంతే. సో కన్సల్టెన్సీ వాళ్ళు మాత్రం, మీ ఫ్రెండ్స్ మాత్రం అస్సలు వినొద్దు, ఎవరు మాటలు వినొద్దు. నీకు ఐడియా ఉండాలా, నీకు ఒక కెరియర్ మీద గోల్ ఉండాలా. ఈ కోర్స్ తీసుకుంటే నాకు బాగుందిద్దా, ఈ యూనివర్సిటీకి వెళ్తే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, అసలు ఈ ర్యాంకింగ్ ఉందా దీనికి, అన్నీ చెప్తాలే, నేను ఇంకో వీడియో చేస్తాను. సో అంతే, చూసుకోండి. మీ కన్సల్టెన్సీ వాళ్ళ మాటలు అస్సలు వినొద్దు, మీరే సెలెక్ట్ చేసుకోండి. ఒక 5 నుంచి 6 వరకు చూసుకొని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఏంటంటే మాడ్యూల్స్, సో మీరు తీసుకున్న కోర్స్కి మీకు తగ్గ మాడ్యూల్స్ ఉన్నాయా లేవా అని చూసుకోండి. సో మీరు మీ ఫర్దర్గా మీకు డొమైన్ ఉంది కదా, మీకు ఇప్పుడు సపోజ్ నేను తీసుకున్న డేటా అనలిస్ట్కి అయితే నేను సంథింగ్ డేటా సైన్స్ గురించి వాటి గురించి సంథింగ్ అట్లనే చూసుకోవాలి. అట్లా కాకుండా నేను జావా చేస్తాను, నేను సి లాంగ్వేజ్ చేస్తాను, నేను ఇప్పుడు ఏఐ బాగా భూమిలో ఉంది, నేను ఏఐ చేస్తానంటే ఎట్లా ఉంది. నేను డేటా సైంటిస్ట్ చూసుకోను, పైథాన్ కానీ ఎస్క్యూఎల్ ఇలాంటివి కావాలి నాకు. సో ఈ ఏఐ చేస్తే నాకేం వచ్చింది, ఇప్పుడంతా ఏఐ మీద నడుస్తుంది ఈ డేటా అనలిస్ట్ అన్నీ ఏదైనా సరే. సో అలా కోర్స్ మాడ్యూల్స్ మీకు తగ్గవి ఉన్నాయో లేదో చూసుకోవాలి. అదిగారు మెయినే. సో అదిగారు అడుగుతాను, నేను రేపు ఇంటర్వ్యూలో అడుగుతారు, నువ్వు ఈ కోర్స్ నీకు అసలు ఎందుకు సంబంధం అని. ఒకవేళ అడిగితే చెప్పాలి, లేకపోతే ఏం అక్కర్లేదు. ఒకవేళ ఇక్కడ జాబ్ వస్తే మ్యాక్సిమం అలాంటివి మనకు ఒకవేళ అడిగితే మీరు అంటే, ఇప్పుడు నీ రెజ్యూమ్లో రాసుకుంటానికి ఉన్నిద్ది, నేను ఇది చేసాను, నాకు రిలేటెడ్గా నాకు ఈ కోర్సే నేను చదివింది అని నువ్వు రాసుకుంటానికి ఉన్నిద్ది నీ రెజ్యూమ్లో. ఓకేనా. మాడ్యూల్స్ గారు మెయిన్, అది గారు ఇంపార్టెంట్. 7th పాయింట్స్ వచ్చేసి యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్. ఇక్కడ మన వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు, మన కన్సల్టెన్సీ వాళ్ళు ప్రతిదానికి డబ్బులు మింగుదామని చూస్తారు. సో ఎట్లా అంటే, ఇప్పుడు ఇది అడిగారు మీ కాలేజీ వాళ్ళు రిక్వైర్మెంట్స్, సో మీరు కండిషన్ ఆఫర్ లెటర్ వచ్చింది, కండిషన్ ఆఫర్ లెటర్లో మీకు ఐఎల్స్ కావాలంటే అది కావాలంటే ఇది కావాలని చెప్పేసి, మీరు టోఫిల్ రాయండి, జిఆర్ఈ రాయండి, లేకపోతే ఇంకా పీటీఎన్ సంథింగ్ ఉన్నాయి కదా, ఈ రాయండి అంటారు.
మనం గుద్దపలుపు ఎక్కువ కదా మనకి. మనం రాయం, మనం చదువుకోం కదా, మనం రాపిస్తాము. 20,000, 30,000, 40,000 మింగుతారు. సో ఇలాంటి కొన్ని అరగవు అసలు. కొన్ని ఏంటంటే జస్ట్ ఇంటర్ ఉంటే చాలు. ఇంటర్లో 65%, 55% ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి. సో కొన్నిటిగా అంతమంది అవి పెట్టి వాళ్ళు ఏదో చెప్తారు. మనకు కొంతమంది ఉంటారు కదా ఏం తెలియని వాళ్ళు. వాళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు ఇది రాయాలి, ఇది చేయాలి అని చెప్తారు. సో మీరు ఏం చేస్తారంటే రిక్వైర్మెంట్స్ ఉంటాయి మనకి, యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్. మీరు అప్లికేషన్ వేసిన తర్వాత యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్ళి మీ సంథింగ్ ఎడ్ఫార్డ్షైర్ అనుకో, ఎడ్ఫార్డ్షైర్ యూనివర్సిటీలోకి వెళ్ళి రిక్వైర్మెంట్స్ అని నొక్కితే, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రిక్వైర్మెంట్స్ నొక్కితే వారు ఒక లిస్ట్ ఇస్తారు మనకి ఏమేం కావాలి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఐఎల్స్లో ఎంత ఉండాలి, మినిమం 5.5 అయితే ఉండాలి ఎడ్ఫార్డ్షైర్ యూనివర్సిటీకి అయితే. లేకపోతే ఇంటర్లో నీకు 60% ఉన్నా చాలు. ఇంగ్లీషు 60-65% ఉన్నా చాలు. సో ఏమి లేకపోయినాయి అనుకో, మన వాళ్ళు ఇంకా వేసింది తెలిస్తే వేస్తూ ఉంటారు. ఎంత 4,000 అంటారు, 5,000 అంటారు, ఇది కావాలంటారు, అది కావాలంటారు, ఎస్ఓపి అంటే ఎల్ఓపి ఇవన్నీ కావాలంటారు. అవన్నీ కాలేజ్ నుంచి మనమే తెచ్చుకోవచ్చు, వాళ్ళేమి ఇవ్వరు అసలు. కాకపోతే ఎడిట్ చేస్తారు. ఇది ఒకటి ఉంది వీళ్ళ దగ్గర, ఇది ఒకటి ఉంది. సో ఎడిట్ చేసి డబ్బులు ఏదైనా అది దానికోసమే కదా ఎవరైనా. మన వాళ్ళు ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడ చెప్తారా అని చెప్తారు. గొర్రెలు కదా మనమంతా, ఇక వేసేస్తారు. ఇక మెయిన్గా చూసుకోండి, రిక్వైర్మెంట్స్లోకి వెళ్తే, మీరు యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్తే రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయో అని మీకే తెలిసిద్ది, వాళ్ళు ఏం చెప్పక్కర్లా. ఇది ఉంది కదా ఇక్కడ, ఇది ఉంది కదా అని మీరే అడగొచ్చు. జస్ట్ ఎస్ఓపై వెళ్ళి కాలేజీకి వెళ్ళి తెచ్చుకుంటాను నాయన, ఎంత చెప్పు పని అది. ఒక రోజు టైం పెట్టాలి, మీరు టైం పెట్టుకుని ఏది జరగదు. సో వెళ్ళి తెచ్చుకోండి, చెయ్యండి, అన్నీ తిరగండి. మీకు ఇంత మీరు అక్కడి నుంచి కష్టపడితే రావాలి ఇప్పుడే. అవన్నీ చేయకుండా ఏం చేస్తామంటే వాళ్ళు డబ్బులు అడుగుతూనే ఉంటారు, మీరు ఇస్తూనే ఉంటారు. అట్నే జరిగిద్ది. వాళ్ళు ఆల్రెడీ నువ్వు అప్లికేషన్ చేస్తున్నందుకు వాళ్ళకి లక్షలు వచ్చి పడతాయి వారి అకౌంట్లో. సో కాబట్టి జాగ్రత్త, అన్నీ చూసుకొని చేసుకోండి, రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫీజు పేమెంటు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫీజు పేమెంటు కొన్ని యూనివర్సిటీస్ మనకి డిస్కౌంట్ ఇస్తాయి. ఫుల్ కొందని కాదు, చాలా ఆల్మోస్ట్ అన్నీ ఇస్తాయి. ఫుల్ అమౌంట్ ఒకసారి పే చేస్తే మనకి 1 lakh 2 lakh తగ్గిద్ది. సో ఇంకోటి స్కాలర్షిప్స్ గారు వస్తాయి కొంతమందికి, మెరిట్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ గారు ఉంటాయి. సో అవన్నీ మీరు యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూసుకోండి, మీరు రీసెర్చ్ చేయండి. వాళ్ళు ఎవరు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్ అక్కడే చదువుతుంది అమ్మ, ఇవన్నీ ఇంకా మీరు రీసెర్చ్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. మీరు ప్రతి దానికి ఉందిగా, ChatGPT ఉంది, DeepSeek ఉంది, ఇవన్నీ ఏదో ఒక అలా చెప్పండి. మీరు దానికి ప్రాంప్ట్ ఇవ్వండి, మీకు ఏం కావాలనేది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పిద్ది అది. సో ఫీజ్ పేమెంటు 1 yearకి కట్టాలా, లేకపోతే 3 monthsకి కట్టాలి ఇన్స్టాల్. మా కాలేజ్ అయితే అంతే, 3 monthsకి సెమిస్టర్కి కట్టాలి. సో అంటే ఆ లోపు కట్టపోయినా ఏం కాదు, కొన్నిసార్లు క్యాన్వాస్ బ్లాక్ చేస్తారు అంతే, అంతమించి ఏం చేయరు. కాకపోతే సబ్మిషన్ ఏమన్నా ఉంటే అప్పుడు ఇబ్బంది అయ్యిద్ది. సో అప్పుడు కంపల్సరీ ఎప్పుడైనా ఇబ్బంది ఫీజు కట్టబోతే. సో కాబట్టి కొంచెం టైం ఇస్తారు. మా కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్ఫోర్డ్షైర్ అయితే కొంచెం టైం ఇస్తారు. మరి మిగతా యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి నాకైతే తెలియదు. ఇది ఎవరన్నా చూసినారంటే కామెంట్ చేయండి నాకు. కొద్దిగా టైం అయితే ఇస్తారు మన కాలేజీలో అయితే, యూనివర్సిటీ ఆఫ్ ఎడ్ఫోర్డ్షైర్. సో పేమెంట్స్ చూసుకోండి, ఎంత పే చేయాలి, ఎంత ఉండిద్ది కాలేజ్కి, ఎంత అమౌంట్ మనం కట్టుకోవాలి, ఇక్కడికి వచ్చినాక కట్టుకుందామా లేకపోతే ఇంట్లో. మీరు ఒక ఐడియా చేసుకొని రండి. ఇక్కడికి వచ్చేసాం డైరెక్ట్గా, ఏదో వచ్చేసాం యూకే రావాలి అని కత్తరగా వచ్చేసి ఇక్కడ జాబులు రావట్లేదు. ఇప్పుడు కొద్దిగా టైట్గా ఉంది. సో అన్నిటికీ ప్రిపేర్ అవ్వరండి. 1 month 2 months కష్టపడాలి. ఇక్కడికి వచ్చినాక జాబులు ఉంటుందా, చాలా కష్టంగా ఉంటుంది. జాగ్రత్త, ఫుల్ పేమెంట్ పే చేసి రాని నేను చెప్తాను. నా సజెషన్ ఏంటంటే, ఎవరికైనా సరే అప్పు చేసి రావద్దు. ఫ్రీ కంట్రీస్ చాలా ఉన్నాయి ఇలా అబ్రాడ్ వెళ్ళి చదివి. అదే ఎక్కడ వచ్చే సంపాదించేదే అక్కడికి వెళ్ళి సంపాదించుకోండి. 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు లోన్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆ లోన్లు క్లియర్ ఈ 2 సంవత్సరాలు ఆ లోన్ క్లియర్ చేయడం పట్టిద్ది. ఇంకా అవ్వదు, ఈ 2 yearsలో అవ్వదు ఆ లోన్ క్లియర్ చేయటం. PSW వేసుకొని PSWలో ఏదో గొడ్డి సైకిల్ చేసి వేర్ హౌస్ లోన్ లోన్ చేసుకొని ఆ లోన్ కట్టుకుంటారు. ఆ లోన్ అయిపోయిద్ది ఏదో 1 సంవత్సరానికి. తర్వాత ఇంకో సంవత్సరం ఉండిద్ది.
ఇంకా జాబ్ ఎవరు ఎత్తుక్కుంటారు? మీరు ఏం జాబ్ చేస్తారు? ఆ మహా అయితే ఆ సంవత్సరంలో ఒక 5-6 లక్షలు సేవ్ చేసుకుంటాడు. ఇంత 5-6 లక్షలు నువ్వు సేవ్ చేయటానికి నువ్వు ఇండియా నుంచి వచ్చి అన్నన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ 4 సంవత్సరాల్లో నువ్వు ఇన్వెస్ట్ చేసిన 20 లక్షలు తెచ్చుకోవటానికి నువ్వు బ్యాంక్ వరకు ఇంకో 20 లక్షలు కట్టి నువ్వు ఇండియాలో ఉన్న వాళ్ళని బ్యాంకులో ఉంది కదా బతికిస్తుంది. ఇక్కడికి వచ్చిన యూనివర్సిటీలో బతికిస్తున్నావు, ఎల్లని బతికిస్తున్నావు. చూసుకొని మీరు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నదాన్ని. అంత ఈజీ కాదు. ఏదో అబ్బరాజ్ వచ్చి ఏదో తుత్తు మంత్రంగా చదివేద్దాం అనుకుంటే మీరు అలసిపోతారు. మామూలుగా కాదు, చెప్తున్నా కదా. ఏమీ తెలియకుండా వస్తే రే నాయనా చెప్తున్నా, ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారు నాకు తెలుసురా నాయనా. ఇది కేర్ వేసాలని ఐటీ వేసాలని వేసుకొచ్చిన వాళ్ళ గురించి చూడండి. ఇక్కడ ట్యాక్స్ కట్టాలి మెయిన్, తెలుసా? ట్యాక్స్ ఇప్పుడు ఐటీ వేసే వాళ్ళకి మామూలుగా ఇది ఇల్లీగల్ ఐటీ వీసా వేసుకొని వచ్చిన వాళ్ళు 800 కడుతున్నారు. రూమ్ రెంట్ ఒక 400. మామూలుగా నేను చెప్తాను, నేను ఒక ఐటీ వీసా వేసుకొని వచ్చి నేను అనుకో, నేను 800 ట్యాక్స్ కట్టాలా, 400 మళ్ళా రెంట్ కట్టుకోవాలా. నువ్వు గొడ్డి సాకిరి చేసినా కానీ రోజుకి మొత్తం ఏం చేసుకున్నా కానీ ఒక 80 పౌండ్లు వస్తాయి అనుకో. నువ్వు నెల మొత్తం తీసుకున్నా కానీ 2400 కన్నా ఎక్కువ రావు. సో నీ ఇంటికి కానీ ఇలా వాటికి కానీ రెంట్లు కానీ ట్యాక్స్లు కానీ అన్నీ పోతాయి, నీకు 50,000 ఉంటాయి. అది ఏమున్నది, చాలా చూసుకొని జాగ్రత్తగా రండి. అబ్రాడ్ వచ్చేస్తున్నాం, వెళ్తున్నాం, ఫోటోలు పెడుతున్నాం, అవన్నీ కదరా అయినా మెయిన్గా ఆలోచించుకొని రావాలిరా ఏదైనా సరే. ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. మీరు బాగా రీసెర్చ్ చేసుకొని రావాలి, ఓకేనా? బీ కేర్ఫుల్ గైస్. డబ్బులు ఇంకెవరికి ఇవ్వద్దు, జాగ్రత్త దాచిపెట్టుకున్నాం, ఓకేనా?